విజయాన్ని అనుగ్రహించాడు. చూడండి పిల్లల, యేసు క్రీస్తు చేసిన అద్భుత ఆశ్చర్య కార్యాలు చూడగలిగితే మనము యోహాను సువార్త 2వ అధ్యాయం మొదటి వచ్చిన 11వ వచ్చిన మనం చదవగలిగితే యేసు క్రీస్తు చేసిన మొదటి అద్భుతం చెప్పండి. యోహాను సువార్త 2వ అధ్యాయం. ఇది చాలాసార్లు మనం వివాహాలప్పుడు కూడా చదువుకుంటాం. యేసు చేసిన కానా విందులో నీటిని ఏం చేశాడంట? ద్రాక్షారసముగా మార్చాడు. చదవవసరం లేదు కానీ 2వ అధ్యాయం మొదటి నుంచి 11వ వచనం చదివితే యేసు పిల్లలు చూడండి 11వ వచనం చదవగలిగితే గలిలయలోని కానాను యేసు ఈ మొదటి సూచక్రియను చేసి తన మహిమను బయలుపరిచిన అందువలన ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కానా విందులో నీటిని రసముగా మార్చాడు. మత్తయి సువార్త 14వ అధ్యాయం 13వ వచనం 21వ వచనం దాకా మనం చదవగలిగితే 5 రొట్టెలు 5,000 మందికి పంచారు. 5 రొట్టెలు 5,000 మంది పెడతారా? పెద్దలు అనేవాళ్ళు మంది ఎక్కువ అయ్యారు కానీ మజ్జిగలో కది నీళ్ళు పోయి మజ్జిగ పలసం అవుతాయి అంట. మా పలారం అయిపోతుంది, తొందర భోజనం సరినట్టుగా ఉండేది, తొందర రైస్ చూడండి పిల్లరా. అంటే సాల్తం లేదు. అంటే యేసుక్రీస్తు 5 రొట్టెలు ఏం చేశారంట? 5,000 మందికి పంచారు. అద్భుతం. మార్కు సువార్త 4వ అధ్యాయం 35-41 వరకు చదువుకుంటే గాలి తుఫాన్లు కూడా ఆయన అణిచివేశాడు. సముద్రం మీద భయంకరమైన గాలి తుఫాను వస్తూ ఉంటే ఓ గాలి నిమ్మలపరచ, తుఫాను ఆగిపో అంటే యేసయ్య మాటలు ఏమైపోయినాయి? నిమ్మలపరచబడ్డాయి. యోహాను సువార్త 11వ అధ్యాయం 1 నుంచి 44 వరకు మనం చదవగలిగితే లాజరు చనిపోయి 4 దినాలు అయితే చనిపోయిన లాజరు ఏం చేశాడంట? ఆయన మాట ద్వారాగా మరణము నుంచి లేపాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చివరిగా ఆఖరిగా పిల్లల మత్తయి సువార్త 28వ అధ్యాయం 1 నుంచి 10వ వచనం మనం చదవగలిగితే యేసయ్య మరణించి తిరిగి లేచాడు. అదే అద్భుతం. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా జీవితాలలో కూడా పిల్లల అద్భుతాలు చేయాలంటే దేవుణ్ణి మనం ఎలాగ అనుసరించాలంట? నిండు మనసుతో ఆయన అనుసరించాలి. ఒకరు చెబితేనే కాదు కానీ పిల్లల, మనం ప్రతిరోజు మనం ఊపిరి ఉన్నంత వరకు సజీవుల లెక్కలో ఉంచేంత వరకు మనం నిండు మనసుతో ఆయన అనుసరిస్తే ఖచ్చితంగా నా జీవితాలలో ఆయన అద్భుత కార్యములు చేయునుగాక. అద్భుతములు చేయునుగాక. ఊక కందని కార్యాలు, కంటికి కనబడిన కార్యాలు, చెవికి వినబడిన కార్యాలు, హృదయానికి అర్థం కాని కార్యాలు, శక్తికి మించిన కార్యాలు, అడుగు వాటికంటే ఊహించు వాటికంటే ఈ మాసములో దేవుడు అద్భుత కార్యములు జరుగుటకు ప్రారంభమగునుగా కానీ ప్రార్థన. దేవుడి వాక్యములు దీవించునుగాక. అందరం మోకరిద్దాం.